శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. అంబటి రాంబాబు గారు ఇంకొక కేసు మీద కేసులు పడుతున్నట్టున్నాయి. సో అంబటి రాంబాబు గారు ఆ కోర్టుకు వచ్చేటప్పుడు వెనక నుంచి మీరు ఆ ఎలివేషన్స్ పక్కన పెడితే వెనక నుంచి పులి సింహం అన్నట్టుగా ఆ నినాదాలు వాటి మధ్య అంబటి రాంబాబు గారిని కోర్టుకి తీసుకెళ్ళటం ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా, ఇంకేమైనా కొత్త కేసులు పడే అవకాశం ఉంటుంది? మనకి రాజేంద్ర ప్రసాద్ మాయలోడి సినిమా ఒకసారి గుర్తు చేసుకుంటే, మాయలోడి సినిమాలో బాబు మోహను సౌందర్యతోటి ఒక డ్యూయట్ ఉంటుంది తనకి. మామూలుగా సౌందర్య జీవితకాలంలో చాలామంది హీరోలతో యాక్ట్ చేసింది. చాలామంది హీరోలతోటి చాలా డ్యూయట్స్ తనకున్నాయి. అలాగే బాబు మోహన్ కూడా తన జీవితకాలంలో కొన్ని వందల సినిమాల్లో తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కమెడియన్ గానో తన రోల్ తను ప్లే చేశాడు. కానీ సౌందర్య జీవితంలో ఆమె ఎంతమంది హీరోలతోటి ఎంత పెద్ద పెద్ద స్టార్స్ తోటి యాక్ట్ చేసినా ఆమె ఒకనాడు బాబు మోహన్తో కూడా నేను ఒక డ్యూయట్ చేశాను అని చెప్పని చెప్పుకునే పరిస్థితి ఆమెది. కానీ బాబు మోహన్కి మాత్రం తన జీవితకాలంలో సౌందర్య నాతో డ్యూయట్ చేసింది, ఆ జాక్పాట్ నాకు దక్కిందని చెప్పుకునే పరిస్థితి. ఆ సినిమా చూసినప్పుడల్లా అరే ఏం కర్మ పట్టిందిరా సౌందర్యకి అని అనిపించేది అందరికీ. ఎందుకంటే బాబు మోహను తన క్యారెక్టర్లు తను పోషించిన పాత్రలను బట్టి అంతటి స్టార్ హీరోయిన్ ఇవాళ బాబు మోహన్తో డ్యూయట్ చేసిందే అని చెప్పనే భావన కలిగింది ఆ రోజుల్లో. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే దీనికి అనుగుణంగానే ఒక జీవితకాలం పాటు ఉన్నత విద్యావంతుడిగా, సరదా పురుషుడిగా, మంచి వక్తగా, అన్ని పార్టీలతోటి కలుపుగోలుతనం కలిగిన నాయకుడిగా. ఎందుకంటే మాది అంబటి రాంబాబు గారిది ఇద్దరిది పూర్వ గుంటూరు జిల్లా, నేటివ్ ప్లేసు ఆయనది నాది ఇద్దరిది కూడా ప్రస్తుత బాపట్ల జిల్లా. అటువంటి అంబటి రాంబాబు గారు ఆల్బర్ట్ రాజా గారు మంత్రిగా ఉన్న రోజుల్లో అప్పట్లో ఎల్నినో ఎఫెక్ట్ తోటి వరుసగా 3 సంవత్సరాలు కరువు తాండవిస్తున్న టైంలో అప్పటికే ఆల్మట్టి నిర్మాణం వల్ల కృష్ణానదిలో నీటి ప్రవాహాలు తగ్గిపోతున్న నేపథ్యంలో కృష్ణా డెల్టా స్థిరీకరణ జరగాలి అని అంటే పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం జరగాలి అని చెప్పని ఆ రోజుల్లో ఆల్బర్ట్ రాజా గారు పులిచింతల రిజర్వాయర్ సాధన పేరిట తెనాల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని రైతు సంఘాలతోటి, అన్ని రాజకీయ పక్షాల నాయకులతోటి. కృష్ణా డెల్టాకి సంబంధించిన అంశం కాబట్టి కృష్ణా డెల్టా ప్రాంతానికి సంబంధించిన నాయకులందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులుగా మాజీ ఎంపీ కనుమూరు బాపిరాజు గారు ఉన్నారు. ఆయన వచ్చారు. అలాగే డెల్టా ప్రాంత కాంగ్రెస్ నాయకుడిగా అంబటి రాంబాబు గారు సమావేశానికి హాజరయ్యాడు. నేను ఆ సమావేశంలో బహుశా ఇది ఒక 26-27 సంవత్సరాల క్రితం సంఘటన నేను చెప్తుంది. ఆ టైంలో అక్కడ అన్ని రాజకీయ పక్షాల నాయకులతో సమావేశం జరిగినప్పుడు చాలా క్లోజ్గా నేను అంబటి రాంబాబుని అబ్జర్వ్ చేయడం జరిగింది. అందరి నాయకులతోటి చాలా కలివిడిగా, సరదాగా, తర్వాత ఈ రైతాంగ సమస్యల పట్ల, ఈ ప్రాజెక్టు సాధన పట్ల స్పష్టమైన అవగాహనతో మంచి వక్త, మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు. అలా పేరు తెచ్చుకుని ఆయన ఎప్పుడు రౌడీయిజాలు, ఫ్యాక్షనిజాలు, సెటిల్మెంట్లు ఇటువంటి రాజకీయాలు ఆయన అవలంబించలా. ఆయన వ్యక్తిత్వానికి కూడా సరిపడే పదాలు కాదు ఇవి. అటువంటి ఆయన్ని ఎకాఎకిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేపథ్యానికి, వ్యక్తిత్వానికి తగని ఎజెండా ఆయనకి ఇచ్చాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, ఈ బూతులు తిట్టే కార్యక్రమం. ఓకే ఓకే. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడానికి అలవాటు పడ్డ అంబటి రాంబాబు వైసీపీ పార్టీలో చేరిన తర్వాత అసెంబ్లీ వేదిక భువనేశ్వర్ గారిని ఆ రోజు తోలనాడి మాట్లాడటం, ఆ తర్వాత
కొన్ని సందర్భాల్లో చాలా బోల్డ్గా మాట్లాడేవాడు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాక కూడా టీఎంసీలు, క్యూసెక్లు, డయాఫ్రమ్ వాళ్ళు, కాపర్ డ్యాము వీటి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అవునయ్యా నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు, తెలుసుకుంటా, నేర్చుకుంటా నేను అని చెప్పని బోల్డ్గా చెప్పేవాడు ఆయన. అసలు నదే మార్చారు, అది కృష్ణానది చేశారు అదే పోలవరాన్ని. అవును. అంటే అటువంటి వ్యక్తిత్వం ఉన్న ఆయన్ని ఎకాయికిన ఈ అసభ్య పదజాలంతో అసభ్య ప్రస్తావనలు తీసుకొచ్చే స్థాయికి నిలువున జగన్మోహన్ రెడ్డి ఆయనకు అటువంటి స్క్రిప్ట్లు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో ఎవరేం మాట్లాడాలి, ఎవరికి ఏ ఎజెండా ప్రస్తావించాలి, ఎవరిని ఏం కామెంట్లు చేయాలనేది కూడా వైసీపీ పార్టీలో బ్యాక్ ఎండ్ ఉండే స్క్రిప్ట్ రైటర్సే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని ఫాలో అవటమే తప్ప ఎవరికి వాళ్ళ వ్యక్తిత్వానికి అనుగుణంగా వ్యవహరించేది ఆస్కారమే ఉండదని చెప్పని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గతంలో మీడియా ముఖంగానే చెప్పున్నది మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ రాజేష్ గారు ఒక చిన్నదండి, మీకు అడ్డొస్తున్నాం కదా, ఇక్కడ ఏంటంటే ఆయనకి ఇట్లా చెప్తే టికెట్ కన్ఫర్మేషన్ కోసం ఇలాంటి చెప్పించారనేది కూడా ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం ఉందా? 100% ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉంది, చెప్తా నేను. గతంలో ఒకసారి 2019 ఎన్నికలకు ముందు, బహుశా 2018లో అనుకుంటా, మంగళగిరిలో వైసీపీ పార్టీ ప్లేనరీ జరిగింది. ఆ ప్లేనరీ జరిగిన సందర్భంలో సభావేదిక మీద రోజా ప్రసంగించడానికి రావడం జరిగింది. అక్కడికి అలా వచ్చిన రోజా దగ్గరికి కేంద్ర మాజీ మంత్రి, పైగా ఆయన అంటే అంతకుముందు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఆయన వచ్చి రోజా దగ్గరకు వచ్చి నిన్ను చంద్రబాబుని తిట్టమంటున్నాడు. ఆమెకు వినపల్లా, ఏంటండి అంది. చంద్రబాబుని బాగా తిట్టమంటున్నాడు నిన్ను అంటే, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి కంటే పెద్దవాడైన ఉమారెడ్డి గారి చేత ఒక కొరియర్ బాయ్ లాగా మీరెళ్ళి రోజాకి ఈ మాట చెప్పండి. ఎవరికి చెప్తున్నాం ఈ మాట, ఆయన వయసు ఏంటి, ఆయన చదువేంటి, ఆయన నిర్వహించిన పదవులేంటి, వీటి గురించి కనీస మాత్రపు పరిగణలో కూడా తీసుకోకుండా ఎవరి వ్యక్తిత్వాన్నైనా సరే ఎంత అధమ స్థాయికి దిగజార్చాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. కాబట్టే కదా మైసూరారెడ్డి గారు వాళ్ళ నాయన పక్కన కాలు మీద కాలేసుకొని సిగరెట్ తాగిన నేను ఇవాళ ఇతన్ని సారని సంబోధించలేక బయటకు వచ్చేసానని చెప్పని చెప్పుకోవటం. అలాగే ఆ విధంగా ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని ఒక కొరియర్ బాయ్ లాగా, ఆ పార్టీ ఇచ్చిన ఒక ఎమ్మెల్సీ పదవి కక్కుర్తిపడి ఆయన కాబట్టి ఆత్మగౌరవాన్ని చంపుకొని ఆత్మహత్యం చేసుకొని అక్కడ పడుండి, ఆయన మీరు రోజాకి ఈ మాట చెప్పండి అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు. కానీ ఇంకొక నాయకుడు అయితే నీ పార్టీ వద్దు, నీ పదవి వద్దు అని చెప్పని మొహాన్ కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ఇవాళ కల్తీ నెయ్యి అంశం, నకిలీ నెయ్యి అంశం, అసలు దాన్ని కల్తీ నకిలీ నెయ్యి అంటానికి కూడా వీల్లేదు, అదొక కెమికల్ సొల్యూషన్. ఆ కెమికల్ సొల్యూషన్ అంశం విచారించిన సిట్టు ఛార్జ్షీట్ రూపంలో న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే, అలా తీసుకొచ్చిన అంశాన్ని పక్కదోవ పట్టించడం కోసం వైసీపీ పార్టీ ఎంచుకున్న ఎజెండాలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం అనే స్క్రిప్టు అమలుపరిచింది అంబటి రాంబాబు. అలా అమలుపరచడానికి కూడా కారణం ఉంది. కారణం ఏంటి అంటే, అంతకుముందు ఇదే అంబటి రాంబాబు గారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని అక్కడ అన్నప్రసాద, వెంగమాంబ అన్నప్రసాద ట్రస్ట్, దాంట్లో ఆ ప్రాంగణంలో వీరి కుటుంబం మొత్తం కూడా ఆ అన్నదాన భోజనాన్ని చేశారు. ఆ చేసిన క్రమాన్ని ఆయన మనసులో నుంచి ఫీల్ అయిన భావాన్ని వ్యక్తీకరిస్తూ, ఇది నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, వాళ్ళ ద్వారా నియమించిన ధర్మకర్తల మండలి ఇక్కడ నీట్గా, శుచిగా, రుచిగా వీళ్ళు భోజనాన్ని వడ్డిస్తున్నారు అన్న రాజకీయపరమైన ఆలోచనలకి దూరంగా ఇంపార్షియల్గా ఆయన ఒక వీడియో చేశాడు. అవును, దాన్ని మెచ్చుకుంటూ ఒక వీడియో చేశాడు. దాంతో ఈయనకి బాగా తలంటి అక్షంతలు వేసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎక్కడైనా నీకు రుచిగా అనిపించినా దాన్ని బయటికి చెప్పడానికి లేదు, చండాలంగా ఉందనే చెప్పాలి, నువ్వు అట్టెట్లా మాట్లాడతావు అని చెప్పని క్లాస్ పీకినట్టున్నాడు. దాంతో ఈయన శీల పరీక్షకి ఒక పరీక్ష పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని నెగ్గాల్సిన కంపల్షన్ క్రియేట్ చేశాడు. దాంతో చూసాం మొన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దూషించింది. నేను ఇందాకే చెప్పినట్టుగా జీవితకాలం ఈ రౌడీ సంస్కృతికి దూరంగా మెలిగిన ఈ అంబటి రాంబాబు గారిని ఆయన ఏ స్టేజ్లో కూడా కులమౌఢ్యంతో జీవించే నాయకుడు కాదు.
నేను నా కులం గొప్ప, నేను కుల నాయకుడిని అని చెప్పని ఎఫిలియేషన్ ఆయనకి అంటించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలా. నేను కుల నాయకుడిని కాదు అని చెప్పని చెప్పుకున్నాడు. నేను వంగవీటి రంగ గారి అనుయాయిని కాదు అని చెప్పని చెప్పుకోవడానికి చెప్పుకున్నాడు, ఆచరించాడు కూడా. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి గుంటూరు జిల్లాలో మాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది. ఆయన రాయపాటి సాంబశివరావు గారి అనుయాయుడు. రాయపాటి సాంబశివరావు గారి ఆశీస్సులతో ఆయనకి 1989లో ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం దక్కడం, కానీ అభ్యర్థిత్వం దక్కిన తర్వాత ఆయన్ని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి చేయడం కూడా జరిగింది. ఆయనకి తన నియోజకవర్గంలో 1989లోని ఎంపీగా నెగ్గిన సింగం బసవపన్నయ్య గారితో అక్కడ ఆయనకి వర్గ విభేదాలు ఉన్నాయి. సింగం బసవపన్నయ్య గారు ఆయన సామాజిక వర్గీయుడే. ఈయన కమ సామాజిక వర్గీయుడైన రాయపాటి సాంబశివరావు గారితో సాన్నిహిత్యం ఉంది. తన సామాజిక వర్గీయుడైన సింగం బసవపన్నయ్య గారితో ఈయనకి గ్రూప్ వైరాలు ఉన్నాయి. ఆ తర్వాత జిల్లాలో కూడా కన్నా లక్ష్మణ్ గారికి ఈయనకి చెరొక గ్రూపు. ఈయన్ని తప్పించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మణ్ గారికి కట్టపెట్టారు తర్వాత రోజుల్లో. ఏ రోజు ఆఖరికి మొన్నటి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన నాటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏ రోజు సఖ్యత లేదు. ఆయనకి రాయపాటి సాంబశివరావు గారితో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. తర్వాత రోజుల్లో రాష్ట్ర స్థాయిలో రాజశేఖర రెడ్డి గారితో అఫిలియేషన్ ఏర్పడింది, ఆయనకి అటాచ్మెంట్ పెరిగింది. అటువంటి ఆయన్ని తీసుకొచ్చి మొన్న కాపు నాయకుడు టైగర్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆ కితాబు ఇవ్వటంతో ఆయనకు కూడా డైజెస్ట్ అవ్వట్లా. అంటే ఈ కొత్తగా వచ్చిన ఎలివేషను ఎలా అయితే బాబు మోహన్కి సౌందర్యతో డ్యూయేట్ చేసే జాక్పాట్ దక్కిందో, ఈయన జీవితకాలంలో దక్కని కితాబులన్నీ ఒక్కసారిగా ఈ ఇష్యూ తోటి ఆయన కోర్టుకు తీసుకురాగానే అక్కడ చేరిన వాళ్ళు పులి పులి అని పిలవటం, సమరాల రాంబాబుని పులి రాంబాబు చేసేసారు. దాంతో ఆయన కూడా బాడీ లాంగ్వేజ్ కొత్తగా మార్చుకొని ఇప్పుడు అంటే గతానికి భిన్నంగా నడకలో, హావభావాల్లో, బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక జీవితకాలం తను నమ్మి ఆచరించిన విలువలకి విధానాలకి భిన్నంగా ఒక కొత్త రకమైన ట్యాగ్ లైను జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆపాదించిన దాంట్లో ఇప్పుడు ఇమడటానికి చాలా కష్టపడతా ఉన్నాడు ఆయన. మరి రేపు రోజున బెయిల్ వచ్చి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టే పరిస్థితి వస్తే మరి సమరాల రాంబాబుగా ఉండటానికి ఇష్టపడతాడా? ఇప్పుడు ఈ కొత్తగా ఆయనకి అటాచ్ చేయబడ్డ ఈ కొత్త ట్యాగ్ ఈ పులి రాంబాబుగా చలమనవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడో చూడాలి.